అన్నమాచార్యుడు చెప్పేంటంటే ఎంత ఏ విధంగా మనం పరమాత్మని తలుచుకోవాలంటే ఇంతవరకు నాకు మనం చెప్పాం నాన్న మంత్రం అది ఎన్ని విధాలుగా చేయాలి అంటే భాష్యంలోనూ అందరిలో కూడా మనం ఆ మంత్రాన్ని తీసుకొని చేయాలి. అది చేస్తేనే మనం పూర్తిగా పరమాత్మ వైపుకి మనం మరలించి పడి మనందరం మనతో పడి మనం పరమాత్మని పొందడానికి అవకాశం ఉంది చెప్పే మన అర్థం అవుతుంది. కాబట్టి కేవలం నేను నోటితో అనుకుంటున్నాను కాదు, అతను రహస్యం ఇక్కడ ఉంది అంటే మన మనసు మనందరికీ పాపలు ఏంటి మంత్రం చదువుతాం అనుకుంటాం. మంత్రం చదవడం అంటే చేతిలో మాల తెప్పుతూ ఉంటాం, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆలోచించండి, నిజంగా నిజాయితీగా. దృష్టి అంతా కూడా మాల కట్టడం మీద ఉంది. నేను తప్పట్లేదు, తప్పట్లేదు, నేను భగవంతుడి కోసం చేస్తున్నాను, అది కూడా నాకు తెలుసు. సో అంటే ఎందుకు అంటే మనం ఇప్పుడు నామం చేయమన్నాం కదా అని మాల వచ్చి ఉంటాం, కానీ ఇంట్లో వంట చేస్తుంటే కోతలో కూళ్ళో చేస్తుంది, అమ్మాయి మాడిపోతుంది, గిన్నె చూడు లేదు వ్యాపారం చేస్తున్నాడు మా నెమ్మది అదే ఎక్కువ ఇచ్చారు తగ్గి మా తిరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి అందరికీ కూడా ఒక నిజం చెప్తాం ఏంటంటే మనమంతా సాక్షాత్తు భగవత్ స్వరూపం, ఇందులో అనుమానం లేదు. మానవ జన్మకి ఇచ్చిన ప్రతివాడు కూడా భగవంతుడు కారణ జన్మలు అర్థంగా. ఎందుకంటే పరమాత్మ దగ్గర ఉన్నటువంటి అన్ని శక్తులు మన దగ్గర ఉన్నాయి. ఒకటే ఏంటంటే ఆ శక్తి మన దగ్గర ఉన్నంతగా మనకు తెలియదు. హనుమంతుల్లాగా అది నిన్ను లేపి ఆ శక్తిని విద్యుంపు చేసేవాడు గురువు. నువ్వు కారణజన్ముడురా, పరమాత్మ దిల్లీలో ఉన్నాడు, ఆయన చేరుకున్న మార్గం ఉంది. కాకపోతే పరమాత్మకి మనకి అర్థంగా ఉన్నది ఏమిటంటే మన మనసు. దీనిలో మనసు అంటే ఏమిటి? ఏ విషయాన్ని గురించి ఆలోచన మననం చేస్తుందో అది మనసు ఉంటారు. అక్కడ ఏమి లేదు, ఒక మనిషి రూపం లేదు, కేవలం భావ పరంపర మా మనసు. సో అది ఏం చేస్తుందంటే నువ్వు పరమాత్మ స్వరూపం అనే విషయం లోపల ఆయన ఉండి పుట్టి నీ పుట్టక నుంచి ఆయన చెప్తున్నాడు. కానీ మనం పుట్టంగానే ఏం జరుగుతుంది? మంత్రసాని నీళ్లు జరుగుతుంది మన మీద, మంత్రసాని నీళ్లు జరుగుతుంది, కలిగి ఉంటారు దాన్ని. దాంతో అప్పటి వరకు మనకున్న పూర్వం జన్మ జ్ఞానం అవన్నీ పోతాయి. అక్కడి నుంచి ఈ శరీరం నేను అనుకుని భావం. తర్వాత పెద్దలు మనకి పేరు పెడతారు, ఆ పేరు పిలవగానే నేను ఆ పేరు ఉన్న శరీరం నేను భావంలోకి వస్తాను. తెలియక అన్నవాడు ఏమో బుద్ధి లేదా అని అనుకో అంటే నీ కోపం. ఎందుకని అమ్మ సోలిచ్చి మంచి అన్న అనుకో, 30 లక్షలు ఉంటే నువ్వే అని నీ ఉద్దేశం. దాంతో కోపం. దానికి నీవు తెలుగులో లోపల ఉన్న 30 లక్షలకి పేరు లేదు, ఏ పేరు లేదు. ఏమో అవన్నీ తీసుకొచ్చేది ఎవరు? మన మనసు.
ఒకడు మంచివాడు, చెడ్డవాడు, వీడు పుణ్యాతుడు, పాపిచ్చేవాడు, ఇవన్నీ ఆలోచన ఎవరు చెప్తున్నారు? మన మనతో ఎవరు చెప్తున్నారు? అందరికీ మనం చెప్పే మన మనసు. దాన్ని బట్టి మనం మన అభిప్రాయం మార్చుకుంటాం. దానికి ఆ వ్యక్తి తప్పడు కాకపోడు, కానీ అది చూడం. ఎందుకని వాడితో మనకు తెలియన అనుభవం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది తప్పు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ విధంగా మనని భగవంతుడు దూరం నుంచి పక్కకి లాగుతున్నది ఏదైతే అసలు దొంగ మన మనసు. కాబట్టి ఇప్పుడు అన్నమాచార్య ఏం చెప్తున్నాడంటే నీ కేవలం మంత్రం చేయడం కాదు, నీ మనసు కూడా ఆయన మీద లంఘనం కావాలి. నామం చేస్తే పరమాంతుడు ఏమో నీ మనసు లగ్నం కావాలి.